ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. తులారాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన తులారాశి వారికి విపరీతమైన రాజయోగం కలుగుతుంది. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి ఆనందానికి విపరీతమైన రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. అలాగే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, టి, తు, టే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు. తులారాశి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఏడాది తర్వాత అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధ సంచార స్థితి కనుక వీలైనంత వరకు తులారాశి వారు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో, ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదము మంచిది కాదు. అహంకారాన్ని వీడండి, జ్ఞానంగా ఉండండి, పట్టుదలలకు వెళ్ళొద్దు. ఓపిక, పట్టుదల, సహనం, ఓర్పు, నేర్పు ద్వారా 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది. లేకపోతే నిప్పుతో, నీటితో, ఆయుధాలతో చెలగాటమాడిన, బ్యాంకు లావాదేవీలతో ఓటీపీలు దొంగలించబడి ధనము సర్వము కోల్పోవడం, కోర్టు పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కడం, మానసికమైన స్థితి, అనారోగ్యానికి దారితీసే పరిస్థితి ఉంటుంది. అధికంగా ఆలోచించారా బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, ప్రశాంతమైన వాతావరణంగా ఏర్పరచుకోగలిగినట్లయితే తులారాశి వారు అనేక రకాలమైన వ్యాధుల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుంచి రక్షించుకునే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సంతాన స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి, రాజయోగాలు ఎలా పొందాలి, ఆస్తులు, స్థిరాస్తులు, క్రయ విక్రయాలు యోగదాయకం. 6వ స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. విలాసవంతమైన జీవితం గడపాలని మీకు కోరిక ఉంటుంది. అలా అని చెప్పి హంగులకు, ఆర్భాటాలకు, విందులకు, వినోదాలకు మీరు వెళ్ళారా? జనాలు చాలా తెలివైన వారు. మిమ్మల్ని మీరు అంతటి వారండి, మీరు ఇంతటి వారండి, మీరు గొప్పవారండి, మహానుభావులండి అని చెప్పి అంటే వారి యొక్క అవసరాలను మాటల ద్వారంలో మీ ద్వారా తీసుకొచ్చి మిమ్మల్ని ముందుండి ఆ ఖర్చు పెట్టించేసి తిని తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్లులు కట్టలేక క్రెడిట్ కార్డులను కట్ చేసి అప్పులు చేసి ఇబ్బందులకు గురి చేసే సమయం ఆసనమైంది. కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, గొప్పలకు వెళ్ళొద్దు. అదే కాదు అస్తమంలో గురువు అంటే చిన్న చిన్న విషయాలలో ఆందోళన. మీరు ఆవగింజను భూతద్దంలో చూస్తే గుమ్మడికాయలాగా మారిపోతుంది. అలాగే ఒకసారి చిన్న సమస్య కూడా పెద్దగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కనుక సమస్యలకు ఎలాంటివి వచ్చినా వాటిని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని తులారాశి వారు కోరుకోవాలి. భాగ్యస్థానంలో కుజుడు. ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములతో, అక్కాచెల్లతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, గౌరవాన్ని పుచ్చుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వ్యయంలో కేతు. ఒక్కోసారి అనుకుంటూ ఉంటారు అంతా నాకు తెలుసు, నీకేం తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ప్రపంచంలో ప్రతి సూర్యోదయము కొత్త కొత్త విషయాలకు ప్రతి వ్యక్తి తెలుసుకోగలిసిందే. అంతా నాకు తెలుసా మనం ఎక్కడ అనుకుంటామో అందరికీ అన్ని తెలిసిన తర్వాత కూడా మనకేమీ తెలియకుండా వాళ్ళు చెప్తే అవునా అని మనం అంటాం చూడండి. అన్న పరిస్థితి తులారాశి వారికి ఎదురు చూస్తుంది. కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి సేవ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీపైన ఉండబోతున్నాయి అని చెప్పి గమనించగలేదు. కనుక కష్టకాలంలోనైనా
ఆధ్యాత్మిక కాలంలోనైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు కట్టగలిగినట్లయితే కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలో ఈ వీడియో చూడడమే కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పుకోవడానికి నిదర్శనము. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ కూడా దేవతారాధన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.